అందరికీ నమస్తే. నేను కంటే అనిల్, మాల్యాల మండలం జనసేన పార్టీ. రీసెంట్గా కల్వకుంట్ల కవిత గారు పవన్ కళ్యాణ్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి మేము మల్యాల మండలం జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. నిజానికి మీరు చేసిన వ్యాఖ్యల్లో మీరు కల్వకుంట్ల కవిత గారు మీరు అన్ఫార్చునేట్గా ఎంపీ అయ్యారు, అన్ఫార్చునేట్గా ఎమ్మెల్సీ అయ్యారు. ఈ మాటలు ఎందుకు అంటున్నంటే ఏనాడు కూడా మీరు ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల సమస్యలమై పోరాడలేదు. ఇలా పోరాడుంటే ఒక సామాజిక సేవ దృక్పథం ఎలా ఉండేది అనేది మీకు తెలిసేది. మీకు రాజకీయం అనేది అవగాహన ఉండేది. కానీ మీరు మీ నాన్న భిక్ష వల్ల ఎంపీ అయ్యారు, మేనేజ్మెంట్ కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. కానీ మీకు ఏదో అపారమైన రాజకీయ అనుభవం ఉండి ప్రజలకు ఏదో సేవ చేసిన అనే ఒక ధోరణిలో మీరు ఒక మంచి వ్యక్తిని, ఒక సామాజిక సేవాపరుని, నిజాయితీ గల వ్యక్తిని, తన సొంత డబ్బులతోని ప్రజలకు సేవ చేసే ఈ ఇండియాలోనే ఏకైక మొదటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. అలాంటి ఒక మంచి వ్యక్తి పైన మీకు నచ్చినట్టుగా, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఒక్కసారి మీరు ఆలోచించి నేను చేసింది నిజానికి తప్పుడు వ్యాఖ్యలు అని మీరు మీ మాటలను వెనక్కి తీసుకుంటే మీ పైన చాలా గౌరవం మా జనసేన పార్టీయే కాకుండా యావత్ భారతదేశంలో అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. అది ఒక్కసారి ఆలోచించి మీ మాటలు వెనక్కి తీసుకొని నేను వేరే దృక్పథంతోనే అన్నారని పవన్ కళ్యాణ్ గారి పైన వాళ్ళ గౌరవం పైన ఎలాంటి గౌరవాన్ని తగ్గించే మాటలుగా చేయలేదు అనే ఒక మాట మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చినా మా జనసేన పార్టీ కార్యకర్తలే కానీ, మా జనసేన ఫాలోవర్స్ కానీ, మా ఈ ఇండియాలో ఉన్న జనసేన అభిమానులు కానీ, పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ మేము చాలా గౌరవిస్తాం. మీరు ఒక ఆడబిడ్డ, మీ ఆడబిడ్డ అంటే మాకు జనసేన పార్టీలో చాలా వీరనారులు అంటే మాకు జనసేన పార్టీలో చాలా గౌరవంగా మేము చూసుకుంటాం. ఇప్పటికి కూడా మీరు ఒక ఆడబిడ్డ కాబట్టి మేము మీ మీద ఎలాంటి అల్లర్లు కానీ, ఎలాంటి రాళ్ళు రువ్వడం కానీ, ఇలాంటివన్నీ మేము ఎందుకు చేయడం అంటే మాకున్న సంస్కారం. ఎందుకంటే మేము ఆడబిడ్డలకు చాలా గౌరవం ఇచ్చే పార్టీ మధ్య. అందుకే మేము సామరస్యంగానే మేము మీకు విన్నపించుకుంటున్నాం. దయచేసి మీరు పవన్ కళ్యాణ్ గారిపై మీకు నచ్చినట్టుగా వ్యాఖ్యలు చేయకండి. మిమ్మల్ని విమర్శించాలనుకుంటే ఏనాడో విమర్శించేవాళ్ళం, కానీ మేము అలాంటి పనులు చేయట్లేదు. జస్ట్ మేము మీకు విన్నపించుకుంటున్నాము. మీరు పవన్ కళ్యాణ్ గారిపై విమర్శించే అర్హత కానీ, ఎలాంటి హక్కు కానీ మీకు లేదు. ఎందుకంటే మీరు మీ గతం, మీ చరిత్ర చెప్పాలంటే మీరు 6 నెలలు ఒక ప్రజల సొమ్ముతోని మీరు ఆ లిక్కర్ స్కామ్ దందాలో జైల్లో ఉండి వచ్చినవారు. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. మీకు ఏ స్థాయి ఉంది? పవన్ కళ్యాణ్ వారి పైన నేను విమర్శించాలనేది మీ స్థాయిని ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకొని మీరు అలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే ఆలోచించాలి. అంతేగాని ఏదో నా ఫేమ్ పడిపోతుంది, అయ్యో నేను ఇక మళ్ళీ తెలంగాణలో నా ముఖం ఎవరు చూడట్లేదు అని మా పవన్ కళ్యాణ్ గారి పైన విమర్శిస్తే నాకు ఫేమ్ వస్తుందని అనుకుంటే అది మీ విజ్ఞతకే ఆలోచించి వదిలేస్తున్నాము. దయచేసి మీరు ఇంకెప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి పైన కానీ, జనసేన పార్టీల పైన కానీ మీరు ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని మీరు ఆడబిడ్డ, మీకు ఏ విధంగానైనా మీకు వేడుకుంటున్నాము. ఒక్కసారి ఆలోచించి దయచేసి ఇంకా ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి పైన కానీ, జనసేన పార్టీ పైన కానీ మీకు విమర్శలు చేయొద్దు. మీ సంస్కారానికి మేము వదిలేస్తున్నాం.